వేములవాడ పట్టణంలో గత 23 సంవత్సరాలుగా చాణక్య నర్సింగ్ హోమ్ అన్ని ప్రభుత్వ అనుమతులతో నడుస్తుందని ఆసుపత్రి నిర్వాహకులు అన్నారు. ఈ ఆసుపత్రి ద్వారా 25 మంది ఉపాధి పొందుతున్నారని అన్నారు. కక్షతో ఉద్దేశపూర్వకంగా ఓర్వలేక చేశారని ఆసుపత్రి నిర్వాహకులు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే జిల్లా వైద్యాధికారిని ఆర్డీఓలు వచ్చి ఆసుపత్రిని సీజ్ చేశారని పేర్కొన్నారు. సో మిగతా అన్నింటి కలిపి ఒకసారి రిపోర్ట్ సబ్మిట్ చేసి ఒకటేసారి అన్నింటి మీద యాక్షన్ తీసుకుని నోటీస్ ఇస్తే బాగుంటుంది సార్. నోటీసులు అయినా ఏదైనా ఈరోజు జిల్లా అధికారులకి మరి ఇక్కడ సీజ్ చేస్తుందని చెప్పి తెలవగానే ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన క్రమంలో మేము ఇక్కడ చూసిన క్రమంలో అధికారులను ఎందుకు చేస్తున్నారు సార్ అని చెప్పి మేము వాళ్ళని అడగడం జరిగింది. అడిగితే వారు ఎలాంటి కారణాలు అంటే ఇక్కడ బిల్డింగ్ పర్మిషన్ చెప్పి చెప్తున్నారు. దయచేసి ఇక్కడ బిల్డింగు పర్మిషను గత కొన్ని సంవత్సరం నుంచి గతంలో ఎంఆర్ ఆఫీస్ ఉండే ఇక్కడ గత 25 నుంచి ఇక్కడ హాస్పిటల్ నిర్వహణ చేస్తుంది. అదేవిధంగా రోడ్డు వెడల్పు లేదని చెప్పి 30 ఫీట్లు 40 ఫీట్లు ఉండాలని చెప్పి అనడం జరిగింది. 30 ఫీట్లు కాదు. ఇక్కడ వేములవాడ పట్టణంలో గతంలో ఇక్కడ చిన్న పట్టణం ఇది. ఈ పట్టణంలో ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా 20 ఫీట్లు 10 ఫీట్ల సంధి కూడా లేకుండా నిర్వహిస్తారు. దీనికి 20 ఫీట్ల సంధి కాదు 30 ఫీట్ల సంధి ఉంది. ఫైర్ స్టేషన్ రావడం కూడా వీలుంది. ఈ హాస్పిటల్కు ఉన్నటి వసతులు ఫైర్ అనుమతులు కూడా ఉన్నాయి. హాస్పిటల్ అనుమతులు కూడా ఉన్నాయి. ఇక్కడ డిఎంహెచ్ఓ నుంచి హాస్పిటల్ అనుమతి కూడా మార్చి వరకు ఉన్నది. ఫైర్ అనుమతులు ఉన్నాయి. అన్ని రకాల అనుమతులు ఉండి కూడా ఇక్కడ ఈరోజు సీజ్ చేయడం చూస్తుంటే ఇక్కడ మాకు కక్షపూరితంగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇంగే శ్రీనివాస్ గారు గతంలో 25 సంవత్సరం నుంచి ఒక రిపోర్టర్గా ఉండడం వారి యొక్క అంటే ప్రభుత్వం మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు పైన వార్త రాసుకుంటూ వారి యొక్క వృత్తిని ఇదే విధంగా బతకాలని చెప్పి తపనతో అంటే ఎక్కడ కూడా అన్యాయం చేయకుండా ఇక్కడ 23 నుంచి ఆ సంస్థలో చాణక్యాస్పత్రి సంస్థలో ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ వండుకుంటూ జీవనం గడుపుతారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పరిస్థితి పెనమిస్తే పొయలబడ్డట్టయింది. నిరంకుశంగా అసలు ప్రజాస్వామ్యానికి ఏమాత్రం అర్థం కూడా లేకుండా ఇది ఏదైతుందో సరైన విధానం కాదు. సమస్యలు లేవు, కాంప్లైంట్స్ లేవు, ఎక్కడ లేవు. దాదాపు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలకి సర్వీస్ ఇస్తూ ఉంది హాస్పిటల్. రాజకీయంగా ఉంటే రాజకీయంగా చూసుకోవాలి. రాజకీయాలను వ్యక్తిగత కక్షలతో వ్యక్తిగత దాడులతో చేద్దామంటే మాత్రం ప్రజాస్వామ్యంలో ఒప్పుకోరు, ప్రజలు కూడా ఒప్పుకోరు. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏముందో హాస్పిటల్లో పనిచేసే ఓ రిపోర్టర్ వార్త రాస్తే హాస్పిటల్ యజమాని ఎట్లయితారు? ప్రెస్సులు వస్తే కంప్లైంట్ చేసుకోవాలి, కేసులు పెట్టుకోవాలి, డిఫమేషన్ వేసుకోవాలి. అది లేకుండా ఒక అరాచకంగా ఎక్కడ కూడా అసలు ఒక పేషెంట్ కంప్లైంట్ కూడా ఉండదు. అంటే హయ్యర్ అధికారులు ఉన్నత స్థాయి అధికారులు చెప్తే ఆ రకంగా చేస్తామంటే ఇద్దరు గత ప్రభుత్వాల్లో కూడా చూసినాం మనం. ఉద్యోగులు బలైతారు తప్పితే దాంట్లో న్యాయం జరగదు. దయచేసి అధికారులకు కూడా జిల్లా అధికారులు కూడా విన్నవిస్తూ ఉన్నాం. రూల్స్ ప్రకారం ఆలోచన విధానం రూల్స్ పక్కబెట్టి చేస్తా అంటే మాత్రం సరైన విధానం కాదు. ప్రజలందరూ ఖండిస్తారు. ఇది వ్యక్తిగత దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. కనుక ఇటువంటి నియంత్రిత ధోరణితో పత్రికల మీద అరాచకాలు ఇట్లా చేసి అణిచివేస్తామని సరైన విధానంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. వేములవాడ పట్టణంలో గత 23 సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వ అనుమతులతో చాణక్య నర్సింగ్ హోమ్ అనే మా సంస్థ నడిపించుకుంటున్నాం. చాణక్య నర్సింగ్ హోమ్ ద్వారా మేము దాదాపు ఒక 25 మంది ఉపాధి పొందుతున్నాం. పొందే క్రమంలో ప్రభుత్వ పరంగా ఉండాల్సిన అనుమతులన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ప్రతి ఒక్క అనుమతి ఉన్నది, అన్ని సర్టిఫికెట్లు మా దగ్గర ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొంత కక్షపూరితంగా ఉద్దేశపూర్వకంగా ఇవాళ ఓర్వలేకుండా నేను ఒక మీడియా సంస్థలో పనిచేస్తున్నా కాబట్టి నా మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు, నన్ను బదనాం చేసేందుకు, నన్ను ఆర్థికంగా దెబ్బతీయాలనే ఒక లక్ష్యంతో ఈరోజు చాణక్య నర్సింగ్ హోమ్కు జిల్లా స్థాయి అధికారులు రావడం జరిగింది. అధికారులు ఎవరు కూడా ఈ సంస్థకు ఉన్నటువంటి అనుమతులు లేకపోతే మాకు ఉన్నటువంటి ఏమున్నాయి మీకు ఏం లేదని మాకు ఎవరు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే
ఎలాంటి నోటీసు మాకు ఇవ్వకుండానే వారు ఏకాఏకిన వచ్చేసి 25 మంది అధికారులు, జిల్లా వైద్యాధికారి, తర్వాత ఆర్డీఓ, తర్వాత లోకల్ ఇన్స్పెక్టర్, కమిషనర్, టౌన్ ప్లానింగ్, చాలా రకరకాల వైద్యాధికారులు, ఇతర విభాగాల అధికారులు వచ్చి ఈరోజు మాకు ఎలాంటి నోటీస్ ముందస్తు ఇవ్వకుండా, మా సమాధానం కోరకుండానే ఈరోజు మా హాస్పిటల్ సీజ్ చేయడం జరిగింది. అయితే మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్న అధికారులకు కానీ ప్రజలకు కానీ, ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా నేను 23 సంవత్సరాలుగా, నేను 25 సంవత్సరాలుగా మీడియా రంగంలో పనిచేస్తూ నా వ్యక్తిగతంగా నేను మందుల షాపు నిర్వహించుకుంటూ నా జీవనోపాధి పొందుతున్నా. ఈ క్రమంలో అధికారుల మీద ఏ ఒత్తిడి జరిగింది, ఎవడో ఒత్తిడి జరిగింది నాకు తెలియదు, కానీ నా వ్యవస్థలో మాత్రం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సీజ్ చేయడం దుర్మార్గమైనటువంటి చర్య. ఇది 100% కక్ష సాధింపు చర్యగా నేను భావిస్తున్నా. ఈ విషయం తెలిసి మద్దతుదారులు కావచ్చు, మా మిత్రులు కావచ్చు, చాలామంది రావడం జరిగింది, అడిగిన వాళ్ళ నుంచి ఏం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. సరే, జిల్లా వైద్యాధికారి కూడా దీని మీద ఎలాంటి స్పష్టమైన సమాధానం లేదు. సరే, పర్వాలేదు, దీని మీద న్యాయపరంగా కానీ ఇంకితర కానీ మేము ముందుకు వెళ్ళి సంబంధిత వ్యవహారాన్ని ఎలా దాన్ని పరిష్కరించుకొని మాది చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.